సార్. అయితే మీరు అంటే రవితేజ గారితో శ్రీనివాట్ల గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది వెంకీతోటి యాక్చువల్గా. అవును. అక్కడి నుంచి 5 సినిమాలు అందరినీ మమ్మల్ని కింద పడి థియేటర్లకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి 5 సినిమాలే కదా, 5-6 సినిమాలు కదా సార్. అక్కడి నుంచి దూకుడు వరకు 5 కదా అంతే. కింద పడి పడేలైన తర్వాత బాద్షా కూడా బాదుషా మాట్లాడదాం సార్. ఓకే. అంటే కింద పడినవి ఎలా చేశారు అప్పటి వరకు. సో ఇంత ఒక హిట్ కాంబినేషన్, ఒక హిట్ ఇది ఏమైంది సార్? ఆఫ్టర్ దూకుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు? ఏది సపరేషన్ ఏంటి? ఎందుకంటే అంటే ఒక హిట్ కాంబినేషన్ కింద ముందుకెళ్ళిపోతున్న దానికి ఇది బ్యూటిఫుల్ ఓల్డ్ టాపిక్ కాదా ఇది? ఓల్డ్ టాపిక్ కాదు సార్, కొన్ని ఎవర్ గ్రీన్ టాపిక్స్ ఉంటాయి. ఎవర్ గ్రీన్ టాపిక్ అంటే కోన గారు ఏదైనా మాట్లాడేసే వ్యక్తి ముందు మేము అక్కడ కూడా దాపరకాలి ఎందుకు? అదే అది కాదు, అది చెప్తారు కదా కొన్ని ఏమంటారు కొన్ని ఆ టైం అంటే ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఆ టైంకి ఇద్దరు రాంగ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు 10 years లేటర్ 3 years లేటర్ చూసుకుంటారే అది సిల్లిగా అనిపిస్తాయి కొన్ని చిన్న రియలైజ్ అయ్యారా తర్వాత? అంటే ఎవరు తప్పు ఎవరు రాంగ్ అనేది అట్లీస్ట్ తర్వాత తప్పు ఎవరు రాంగ్ అని కాదు. ఇట్ ఈజ్ అంటే ఎప్పుడు కూడా ఏమంటారు, ఒక పెద్ద సక్సెస్ వచ్చింది అనుకోండి, ఆ సక్సెస్ ఒక బలిని కోరుకుంటుంది. ఆ బలి కుడ్ బి రిలేషన్. ఆ పెద్ద సక్సెస్ ప్రతి సక్సెస్ ఒక బలి కోరుకుంటుంది అని నమ్ముతా. అది అది పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు. ఓకే. ఒక సక్సెస్ వచ్చినా భయపడాల్సిందే. 100%. సక్సెస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫెయిల్యూర్. ఓకే. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనము ఒక షెల్లోకి వెళ్ళిపోతాం. ఓకే. మనం సక్సెస్ వచ్చిన తర్వాత మనలో స్పీడ్ పెరిగిపోద్ది, మనలో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అంటే నాకు తెలిసినంతవరకు ఈ ఇష్యూలో మీరు అప్పుడు అన్నది ఏంటంటే ఒక రైటర్ క్రెడిట్ రైటర్కి ఇవ్వకపోవడం అనేది నాకు తెలిసి అప్పుడు దీనికి అంతటికే కారణం అని అనుకున్నాను నేను. అది కరెక్టేనా? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. అది కూడా ఒకటి అంతే. సో అది పెద్ద భూతత్వంలో పెట్టి చూడాల్సిన విషయం కాదని నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది. బట్ క్రెడిట్ ఈజ్ సంథింగ్. నేను ఆ విషయంలో చాలా ఇదిగా ఉండేవాడిని. అంటే రచయితలో వాళ్ళ హక్కుల కోసం ఒక హక్కుల పోరాటం చేసిన ఒక రచయితను నేను. రచయితల తరఫున అది ఎవరన్నా కానీ నేను కొన్ని ఆ టైంలో నేను కొన్ని బోల్డ్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చాలామంది రైటర్లు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. మనం ఏదో ఓల్డ్ సిటీ దాదాలాగా ఇంటి బయట మీకోసం ఎవరు వచ్చారు, ఏంటి సార్ నాకు డైరెక్ట్ క్రెడిట్ ఇవ్వట్లేదు సార్. అవునా, ఇవ్వట్లేదు అంటే నెంబర్ చెప్పు. జరిగినాయి అయితే ఇది అంటే అదేదో మనం అప్పుడు ఆ టైంలో ఏమంటారు హీట్ అంటారు సార్, హీట్ ఆఫ్ ద మూమెంట్. అంటే ఒక రచయితల కోసం పోరాడడం కోసం రచయిత సహరచయిత అనే ఒక బ్రాండ్ పడిపోయి మనకు ఒక దాని పెదరాయుడు సింహాసనం వేసేసి మనల్ని కూర్చోబెట్టేసి చేతిలో ఫోన్ పెట్టేసి కొంటూ ఫోన్లు అంటే మన సెటిల్మెంట్ ఓన్లీ ఫర్ ద రైట్స్. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు, ప్రొడ్యూసర్ పేరు తీసేస్తా అన్నాడు, డైరెక్టర్ నేను డైరెక్ట్ ఫోన్ చేయడమే. సార్ ఏంటి సార్ ఇది? మరి ఇండస్ట్రీలో బ్యాడ్ ఏం అవ్వలేదు మీకు? అది బ్యాడ్ అంటే మనము వెరీ ఆన్ ద రైట్ సైడ్. బట్ కాకపోతే ఇప్పుడు ఎదటోడిని ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తే అతను ఇగో హట్ అవుతుంది కదా రేపు పొద్దున్న కోణం ఎక్కడ? కొత్త డైరెక్టర్స్ అందరూ. నేను చెప్పేది ఏంటంటే అలానే నువ్వేంటి అలా కాదు సార్, రిక్వెస్టింగ్ అంతే.